చిల్లర గొడవలాడుకునేటువంటి చిల్లర మనస్తత్వం అయితే మాత్రం మా కూటమి నేతల్లో మాత్రం లేదు మేడం. రైట్. రామ్మోహన్ గారు, చూస్తున్నారు ఇరు పార్టీల అభిప్రాయాలు, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది. సరే, మేము అన్ని హామీలు నెరవేరుస్తున్నామని అంటున్నారు. ఒకవైపు వైసీపీ ఏమో హామీలేవి నెరవేర్చట్లేదు, ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు, ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది వైసీపీ విమర్శిస్తుంది, ప్రశ్నలు సంధిస్తుంది కూటమి ప్రభుత్వానికి. మరి బెజవాడ అనేది అత్యంత కీలకంగా మారింది. ఇప్పుడు బెజవాడలో జనసేన పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తుంది మా పార్టీ క్యాడర్ అని అంటున్నారు జనసేన. ఒకవేళ నిజంగా వైసీపీ కనుక గెలవకపోతే విజయవాడలో, దాని పార్టీకి ఒక పెద్ద రాజకీయ ఎదురు దెబ్బగా ఏమైనా భావించాలా? అసలు విజయవాడ అనేది ఎందుకంత కీలకంగా మారింది? బెజవాడలో అసలు గెలిచేది ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? శ్రీదేవి గారు, బెజవాడ రాజకీయం మొత్తం రాష్ట్ర రాజకీయానికి డిఫరెంట్ గా ఉంటుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పుడే విజయవాడ కేంద్రంగా మనం చేసుకుంటే కష్టం అని కమ్యూనిస్ట్ పెత్తనం జరుగుతుందని ఆనాడు కర్నూలు రాజధాని చేసుకున్నాం, గుంటూరునేమో ఓట్లు పెట్టుకున్నాం, చూసాము. ఇప్పుడు కూడా విజయవాడ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తుంది, కాదంటే అమరావతి అయినంత ఇంకా చాలా పెద్ద ఎత్తున పరిస్థితి. కానీ పక్కన పెడితే ఏ ఎన్నికలైనా సరే, ఎన్నికల్లో పార్టీ ఎంత ప్రాధాన్యత వహిస్తుంది, వ్యక్తి ప్రాధాన్యత వహిస్తుంది అనుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో 75% పార్టీ, 25% క్యాండిడేట్ చూస్తారు. గట్టిగా మాత్రం 25 కూడా చూడరు. అదే అసెంబ్లీకి వచ్చే వరకు 60 పార్టీ, 40 క్యాండిడేట్ చూస్తారు. అదే మున్సిపల్ ఎన్నికలకు వచ్చేకల్లా 50 కంటే తక్కువ అవుతుంది. క్యాండిడేట్ కి ఎక్కువ విలువ, పార్టీకి తక్కువ ఉంటుంది ఇద్దరు. ఇంకా స్థానిక ప్రభుత్వాల పంచాయతీకి వస్తే 75% అభ్యర్థిని బట్టి చూస్తారు. ఆ పార్టీ ఏ పార్టీ సానుభూతి పడడం 25% చూస్తారు. అందుకనే అభ్యర్థిని బట్టి కింది స్థానిక ప్రభుత్వాల్లో ఎన్నికలు జరుగుతాయి అంటున్నాను నేను. ఈ విజయవాడ అంటారా? విజయవాడలో కమ్యూనిస్టులు ఇప్పటికి కూడా 1-2 సీట్లు ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు వైసీపీ, మన జనసేన గురించి మాట్లాడుతున్నాం కనుక, జనసేన తన వాటా పెంచుకుంటుందా ఈ కూటమిలో లేదా అనే దాన్ని బట్టి ఈ రిజల్ట్స్ ఉంటాయి. అందుకని ఇప్పుడు ఉదాహరణకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 12% సీట్లు మాత్రమే, 175 లో 12%, దాదాపు 12-96, అంటే దాదాపు 175 సీట్లలో 12% అంటే 10 సీట్లు, 21 సీట్లు వచ్చినాయి. 21 సీట్లు వచ్చినాయి, 12%. అదే కనుక ఒకవేళ విజయవాడతో విజయవాడలో ఇప్పుడు 64 సీట్లు పాత ఉన్నాయి, ఇప్పుడు 86 చేస్తా అన్నాడు, 22 పెరుగుతున్నాయి. రిలీఫ్ లో మళ్ళీ కొత్తగా చేస్తున్నారు. అట్లా విశాఖపట్నంలో 100 దాటుతాయి. అట్లా చూసుకుంటే మనకు విజయవాడ కంటే విశాఖపట్నం మనకు విశ్వనగరం కదా, వరకు చెప్పాను. హైదరాబాద్ ఎట్లనో అది విశ్వనగరం కదా. ఒక్క విజయవాడ రిజల్ట్ మాత్రమే మాట్లాడుకుంటే లాభం లేదు. నేనేమంటే విజయవాడలో ఇప్పుడు కాంగ్రెస్ కి కొంత పట్టు ఉంటది, అట్లా కమ్యూనిస్టులకు కొంత పట్టు ఉంటది, వైసీపీకి ఉన్నది, ఈ కూటమి 3 పార్టీలకు ఉన్నది కదా. 5 పంచుకుంటే ఎవరికి గెలిపిస్తారంటే కొంచెం సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటున్నాను. ఎవరికి జనసేనకి అవకాశమే లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు 12% అయితే వాళ్ళకి ఎన్ని వస్తాయి? 10 సీట్లు వస్తాయి. ఏది 86 అయితే 64 ఉంటే 6 కన్నా ఎక్కువ రావు, 86 ఉంటే 10 సీట్లు వస్తాయి. ఈ 10 సీట్లతో మేయర్ పదవి గెలుచుకోలేరు, మళ్ళీ వైస్ మేయర్ కావాల్సి వస్తుంది కదా. అట్లా చూసుకుంటే కూటమి మొత్తానికి చూసుకుంటే విజయవాడలో కూటమి ప్రభుత్వానికి ప్లేసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీ ఉన్నా కూడా కూటమి ప్రభుత్వానికి ఏంటి 86లో మనకు 43 వస్తే సరిపోతుంది, 44 సీట్లు వస్తే సరిపోతుంది. కానీ అది కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 13 కార్పొరేషన్లు, పాత జిల్లా కేంద్రాలన్నీ కూడా కార్పొరేషన్లే. ఇవన్నీ చూస్తే నా ఉద్దేశం ఏంటంటే పార్టీ కంటే ఇవాళ వ్యక్తిని చూసే సంస్కృతి పెరిగింది, ఇంకా మరింత పెరిగింది, చూద్దాం అనుకుంటున్నారు. కానీ రెండోది కూడా ఏం చూస్తారంటే రేపు వచ్చే 2.5 ఏళ్ళు వీళ్ళే ఉంటారు కదా, ఈ ప్రభుత్వం ఉంటది కదా, మాకు నిధులు కావాలంటే, మాకు ఏమైనా కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు చూడాలి కదా, మరోసారి చూద్దాం తయారైంది అనుకుంటున్నాను నేను. ఈ రెండింటి మధ్యన విజయవాడలో మాత్రం పూర్తి స్థాయిలో 5 పార్టీలలో కూటమి ప్రభుత్వం ఒకవైపు, ఇటు పక్కన వైసీపీ ఒకవైపు ఖచ్చితంగా హోరాహోరీ పోరాడతాయి. ఇందులో ఎవరికి గెలుపు అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ 86 సీట్లు వస్తే కొంత మ్యాజిక్ ఫిగర్ కూడా పెరుగుతుంది. 64లో మ్యాజిక్ ఫిగర్ ఏమో 23 అయితే, 33 అయితే 43 కావాలి, 44 కావాలి కదా. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ పెరిగినా కొద్దీ మరి వీళ్ళ గందరగోళం ఎట్లా ఉండదు చెప్పలేదు. అందుకని ఇప్పుడు వైసీపీ తన స్టేట్స్ పెంచుకొని స్థానిక ప్రభుత్వాలలో మాకు ఎక్కువ శాతం సీట్లు కావాలి, ఇప్పుడున్న 12% సరిపోదు అని 15% పెంచుకున్నా కూడా మరొక 4 సీట్లు పెరుగుతాయి, అంతే కదా. మరో 3% పెరిగితే మరో 3-4 సీట్లు పెరుగుతాయి. కానీ మొత్తాన్ని విజయవాడ కార్పొరేషన్ శాసించే స్థితికి వైసీపీ రాదు కదా అంటున్నాను. కానీ నేను ఏమంటున్నా కూటమి పరంగా ఆలోచన చేయండి. ఎవరికి వాళ్ళు ఏమైనా తిరిగితే మళ్ళీ ఆ పాత రిజల్ట్ వస్తుంది కనుక మీరు కూటమి పరంగా ఆలోచన చేస్తే మీకు ఎన్ని సీట్లు వచ్చినా ఇంకొక మాట ఉంటుంది పొత్తులో. ఇప్పుడు వైసీపీకి గొడవ లేవు, ఎవరైతే మా పార్టీ అంటుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు, అక్కడ గొడవ లేవు. కానీ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కనుక బీజేపీ అడుగుతుంది, విజయవాడ కదా అంతటా గొడవ. అట్లాగే మనకు జనసేన అడుగుతుంది, టీడీపీ అడుగుతుంది. టీడీపీ ఎట్లయినా పెద్ద పాత్ర వహిస్తుంది కదా. అటువంటిప్పుడు వీళ్ళ స్టేట్స్ ఎంతవరకు, వీళ్ళ స్థానిక ప్రభుత్వాలకు ఎంతవరకు చేస్తారంటే, జనసేన ఇప్పటి నుంచి వచ్చే 6 నెలల్లో
అది వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, కర్నూలు కావచ్చు, తిరుపతి కావచ్చు, అనంతపురం ఏదైనా సరే మొత్తం కార్పొరేషన్ లో తన స్థానిక బలాన్ని పెంచుకోవాలి. ఇప్పటికి కూడా మనకు మన జనసేనకు ఉన్న పెద్ద అడ్డంకి ఏంటంటే జనసేన చరిస్మా ఉంది, మంచి నాయకుడు, పెద్ద నాయకుడు ఉంటాడు, కానీ ఆ నాయకత్వాన్ని దగ్గర కార్యకర్తల బలము లేదు. సంస్థాగత నిర్మాణంలో వైసీపీ కంటే టీడీపీ బలంగా ఉంటుంది, వైసీపీ అటుపక్కనే బలంగా ఉంటుంది. ఈ రెండు పార్టీల మధ్యన బీజేపీకి సంస్థాగత నిర్మాణం లేదు, జనసేన కొంచెం బీజేపీ కన్నా ఎక్కువన్నా కూడా మన జనసేన కూడా తన స్థానికంగా తన బలం పెంచుకోకుండా సీట్లు అడిగిన నష్టపోతుంది కదా. రేపు పొద్దున కూటమిలో ఏమైతే శ్రీదేవి గారికి మీకు తెలియదు కాదు, కూటమిలో ఏమైంది అంటే మీకు ఆ స్థానిక బలం లేకుండా ఎందుకు ఇస్తాను సీట్లు అంటే రానా, రేపు తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది, బీజేపీ వ్యతిరేకిస్తుంది, మిత్రపక్షాలు వ్యతిరేకిస్తాయి కదా. అందుకని ఇప్పుడు చేయాల్సిన పని 6 నెలల్లో సంస్థాగత నిర్మాణం వైపు పెడితే బాగుంటది. ఇప్పటికే మన మీటింగ్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు, ఒక్క మాట చెప్పిస్తాను. ఇప్పుడు ఇటువంటి లోకలోకోలు బయటపడ్డప్పుడు క్యాన్సర్ పుండు లాంటివి బయటపడతాయి. ఉదాహరణ పీఠాపురం బయటపడ్డది, వర్మ గారు జనసేన కార్యకర్తల మధ్య రాజకీయ అది అట్లాగా ఉంటుంది కదా, రాచపుండులాగా పొందుతుంది కదా, అట్లా చాలా చోట్ల ఉంది. అది గమనించి నేను ఎందుకు నిజాలు చెప్పకపోతే కష్టంగా చెప్తున్నాను. దానికి అవరోధం ఏంటంటే ఎంత కూటమి ఉన్నా కూటమిలో ఒకరు రేపు పొద్దున దెబ్బతీస్తాయి కనుక ఇప్పటి నుంచి ఆ 15% 20% పెంచుకుంటే అప్పుడు జనసేన కొంచెం స్వతంత్రంగా నిలబడే పరిస్థితి వస్తుంది. లేకపోతే ఖచ్చితంగా రెండో పార్టీగానే మూడో పార్టీగా రెండో పార్టీగా ఉంటుంది, బీజేపీ రెండో పార్టీ అక్కడ రెండో పార్టీగా ఉంటుంది. చూద్దాం. డెబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శంకర కృష్ణవేణి గారికి, పసుపులేటి సురేష్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ అండి. సో స్థానిక ఎన్నికల ఎలక్షన్